మాకే ఇలా జరుగుతాయో మీకు కూడా ఇలాగే జరుగుతాయా? మొన్న వీడియోలో చెప్పాను కదా మా వాషింగ్ మిషన్ పాడైపోయిందని. అత్యవసర వస్తువులు కావాలన్నప్పుడు డబ్బులు లేకపోయినా అప్పు సప్పు చేసి కొనక తప్పదు కదా. వాషింగ్ మిషన్ ఏమైనా అత్యవసర వస్తువా? నీకేమైనా బుర్రపోయిందా అని అనుకుంటున్నారేమో. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మాత్రం బంగారం కన్నా వాషింగ్ మిషనే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బట్టలు ఉతికేటప్పుడు బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువైపోద్ది కాబట్టి. మొత్తానికి మేమైతే ఒక వాషింగ్ మిషన్ కొన్నాము. అప్రాక్స్ 25,500 అలా పడింది. ఇది హైయర్ కంపెనీ అన్నమాట. ఫుల్లీ ఆటోమేటిక్ అంట. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏ చిన్న వస్తువు కొన్నా మంచి రోజు చూసి వాడడం అలవాటు కదా. అందుకే ఈ రోజు మంచి రోజు అంట. అందుకే ఇప్పుడు ఓపెన్ చేస్తాం. ఇన్స్టాలేషన్ చేసినప్పుడు అంకుల్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ మనం బుర్ర ఒక దగ్గర పెట్టాం కదా, ఏటి అర్థం కాలేదు. అర్థమైన కొన్ని కూడా 2 రోజులు గ్యాప్ ఇవ్వగానే మర్చిపోయాను, స్కూల్లో సిలబస్ లాగా. మొత్తానికి అది ఇది చేసి యూట్యూబ్ లో చూసి మొత్తానికి మిషన్ అయితే ఆన్ చేస్తాము. మా దరిద్రం ఏంటో బయట వాతావరణం చూడకుండా బొంతలు వేస్తాం స్టార్టింగ్ వాషింగ్ మిషన్ లోని. ఇప్పుడు ఆ బొంతలు పెట్టుకొని నేను మా అమ్మ ఫ్యాన్ కింద నించోలేమో. ఇదేమో మా పాత వాషింగ్ మిషన్. పాపం కొత్త వస్తువు రాగానే పాత దాన్ని బయట పడేయడం మనకు అలవాటే కదా. కానీ మేము మంచోళ్ళం అబ్బా, దానికి ఒక గొడుగు కూడా అరేంజ్ చేసాం. అదే తార్పా. బాయ్.